నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం మొదలై నిన్నటికి 957 రోజులైందండి. ఈ రోజు 958 రోజు. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనులార, వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 958వ రోజు 2023 అక్టోబర్ 17వ తేదీన అంటే మంగళవారం రోజున ఈరోజు మనకు 3 రకాల ఆహారములను తెలుసుకునేదానికి ముందుగా, అసలు ఆహారం అంటే ఏంటి అనేది తెలుసుకునేదానికి ముందుగా, ఈ ఆహారాన్ని స్వీకరిస్తున్నటువంటి మనమంతా నిజంగా ఉన్నామా లేమా అనేటటువంటి బయలు సూచన స్పష్టంగా తెలియజేసేటువంటి
కృష్ణదేశికేంద్రుల 68వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సకలంబులేని బయలున సకలములేనిదిటకొచ్చి చనెనా లేనంచుకని తాలేచిపోయినా ఇక నిలిచే బయలును ఎరుగయేదుండునురా. అంతే, అది ప్రశ్ననే సూచన అండి. సద్గురు ఎప్పుడు కూడా ఆ ఆన్సర్ని నిర్ణయం చేయడండి. అచల పరిపూర్ణ సూచనలో ఉండే ప్రత్యేకత ఏంటంటే బయలు ఇట్టిది అట్టిది అని తెలుసుకుని దాన్ని వ్యాఖ్యానం చేసేదానికి లేదండి. దాన్నే మౌన వ్యాఖ్య అంటారు. చెప్పవలసిన సూచనని నోటితో చెప్పేదానికి వీలు కాదండి. అది దీనికంటే అతీతమైందని సూచన చేయడమే తప్ప బయలుని ఎప్పుడు కూడా చూపిస్తారని నేను చూపిస్తానని చెప్పేటివన్నీ అబద్ధాలేనండి. అది అచలం గురించి అంటే బయలు గురించి చెప్పటం అనేది మౌన వాక్య. మీరు మౌన వ్యాఖ్య, అందుకే దీన్ని దక్షిణామూర్తి సాంప్రదాయం అన్నారండి. మౌన వ్యాఖ్య అంటే ఎట్లా అంటే, మౌన వ్యాఖ్య అంటే మళ్ళీ మౌనంగా ఉంటే కూడా తెలియదు మనకు. ఇక్కడ ఎరుక మరుపులతో మాట్లాడుతున్న మాటలనే మాట్లాడుతూ ఉంటారు. సూచన మాత్రం ఎరుక మరుపులకు అతీతంగా ఉండేదాన్ని సూచన చేస్తారు. అది అనుభవపూర్వకంగా ఎవరికి వారు తెలిసే విషయం. అది ఇదే ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి నుంచి వచ్చినటువంటి ఈ మాట కరెక్ట్ గా నోట్ చేసుకోండి. అది నేను కూడా చెప్పలేను. అనుభవపూర్వకంగా సర్వ సద్గురు భక్త జనులారా, సర్వజనులారా, వింటున్నటువంటి శ్రోతలారా, ఇప్పుడు ప్రస్తుతం కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి నోటి మాటను ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. అనుభవపూర్వకంగా. ఈ మాట నాగేశ్వర ప్రసాద్ గారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, జ్ఞానయజ్ఞంలో ప్రతిరోజు విని 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 అది ఆయనకు దృఢమైపోయింది. ఏంటి అంటే, పరిపూర్ణము పరిపూర్ణుడికి అనుభవమే అనుభవమే అనుభవమే, నాకు కాదు. పరిపూర్ణము పరిపూర్ణుడికి అనుభవమే గనుక నిన్న ఆయనకు దృఢమైన దానికి ఇదేనండి ప్రూఫ్. మీకు నిన్న ఎంత స్పష్టంగా ఏం చెప్పారంటే, ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు మాత్రమే విశ్వంగా విశ్వసించబడుతూ భ్రమిస్తా ఉంది. ఈ భ్రమకు గాన కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే భ్రమకు పరిపూర్ణ సూచన జరిగితే గడి అయి నన్ను నిలవలేక కల్లయిపోవున్ అనేది కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు నిద్రపోయి లేచిన తర్వాత ఫ్రెష్ గా ఆయనకు ఆ గురు సూచన దక్షిణామూర్తి మాట్లాడడు. కావూరి నాగేశ్వర ప్రసాద్ నుంచి మాట్లాడతాడు. శరీరాన్ని ఇదేనండి సంభవామి యుగే యుగే అంటే ఇదేనండి. సంభవామి యుగే యుగే అంటే 4 యుగాల్లో 4 సార్లు జన్మిస్తానని కాదు. జన్మలేనటువంటి అచల పరిపూర్ణ సద్గురుమూర్తి ఏ సమయంలో ఎవరి దేహంలో నుంచి పలుకుతాడో తెలీదు. శ్రద్ధ కలిగినటువంటి వాడు దాన్ని స్పష్టంగా స్వీకరిస్తాడు. అది సంభవామి యుగే యుగే. యుగము అంటే జంట అని అర్థం. యుగము అంటే జంట అని అర్థం. యుగములో అంటే నేను మేనుల కలయికలో తెలియబడుతున్న అబద్ధపు గుర్తులోనే ఉపాయము చేత సూచన చేసేదానికి ఆయన అవతరిస్తుంటాడు. ఇప్పుడు సాయిబాబాకు తల్లిదండ్రులు ఎవరికి తెలియదు. జనక మహారాజుకు తల్లిదండ్రులు ఎవరికి తెలియదు.
సారీ, సీతమ్మకు సీతమ్మకి. అవునండి. సీతమ్మకు తల్లిదండ్రులు ఎవరెవరికి తెలియదు. భూపుత్రిగా అంటారు. కల్పిత పాత్ర అండి. ఉమ్, కాబట్టి ఓ కల్పిత పాత్రలో నుంచి గురు శిష్యులుగా నటించుటకు వచ్చినటువంటి ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్, ఈ యొక్క పూజారి వెంకటేశం అనేటువంటి వీరిలో నుంచి ఆ సద్గురుమూర్తి చేసేటువంటి సూచన ఆ కృష్ణ ప్రభువులుగా మీరు వినండి. ఉమ్, అదేంటంటే సకలంబు లేని బయలున. ఇక్కడ సకలం అనే దానికి అర్థం ఏంటంటే ఉమ్, స అంటే తో కూడుకున్నా అని అర్థం అండి. తో కూడుకున్నా. తో కూడుకున్న, దేనితో కూడుకున్నా, భ్రమతో కూడుకున్నా. ఓకే. స అంటే సహా అంటూ ఉంటారు. అదేనండి. సకలము అంటే పంచభూతాల్లో ఉండే సకల జీవరాశులు అని అర్థం అండి, ఇంకేం లేదు. సకలం అంటే తో కూడుకున్నా. ఎవరితో కూడుకున్నా అంటే భ్రమతో కూడుకున్నా. అది. అందుకని ఎట్ట చెప్పి నాకేం తెలుసు అంటే లేని అని. భ్రమ అంటే లేనిది ఉన్నట్లుగా భావించబడేదే కదా. ఆకాశం అనేటువంటి శూన్యంలో జన్మించినట్లు భ్రమించబడుతున్నటువంటి ఈ యొక్క జీవరాశులు మాత్రమే ప్రపంచం ఉనికి నిజానుకుంటాయి. అవి లేవు, ఎక్కడ లేదు. అది ఎక్కడ లేదంటే బయలున లేదు. తిప్పుకోండి సరిపోతుంది. బయలున సకలంబు లేనివి. బయలున సకలంబు లేనివి. గాఢ నిద్రలో కావూరి నాగేశ్వర ప్రసాద్ ఉన్నట్టు ఆయనకు తెలుసా? అదే విధంగా అచల పరిపూర్ణంలో మనం లేదనే విషయం ఇప్పుడు చెప్పలేనండి. అదే ఆన్సర్ మీకు. నాకు తెలియదండి అంటే పూజారి వెంకటేశానికి తెలియదండి. అందులో గుర్తురగతా ఉంటే అబద్ధపు గుర్తుకు తెలిసే వాడికి కూడా తెలియదండి. దేహి దేహము కానిది ఊహకు అందగరానిది, సూదిమోప సందు మరి లేదు బ్రహ్మమందు, సూదిమోప సందు మరి లేదు బ్రహ్మమందు. శంభోహర పరముగని, శంభోహర పరముగని అంబకు తెలిపేను, గంగాధర లింగ తనువు భంగము చేసేను, భంగము చేసేను. లింగతనువు భంగం చేయడానికి సద్గురుమూర్తి ఒక దేహధారి అయి మనకు కనిపిస్తాడు. కాబట్టి లింగం లేదు, అంగం లేదు, సంగం లేదు. లింగాంగములకే సంగం, లింగరహితం అది. అందుకనే లింగతనువు భంగమైనప్పుడు అంటే అర్థం ఏంటంటే అచల పరిపూర్ణ గురుమూర్తి సూచన అయినప్పుడు బయలున లేని సకలంబు. ఇప్పుడు చూడండి మళ్ళీ చెప్తాడు, సకలము లేనిది. లేనిది అన్నప్పుడు రాకపోకలు దేని లేదని అర్థం కదండి. అదే ఎక్కడో చెప్పబోతున్నాడు, లేని నీ రాకపోకలు అని చెప్పబోయేది దీన్నే. సకలము లేనిది ఇటకొచ్చి. లేనిది అన్నప్పుడు మళ్ళీ రాకపోకలు రెండు అబద్ధమే కదండి. లేనిది ఇటకొచ్చి చనెనా. అందుకనే సద్గురుమూర్తి మరణాన్ని గురించి చెప్పాలంటే బ్రహ్మాండైక్యం చెందారని, శివైక్యం చెందారని, బయలులో బయలైనాడని చెప్తూ ఉంటారు. అది ఏది చెప్పేదానికి లేదు, ఒక సూచన కోసం అట్లాంటిది చెప్పారు. బ్రహ్మాండైక్యం అంటే అర్థం ఏంటంటే గురువు గారు మనకు బోధిస్తూ ఉన్నటువంటి ఆ దేహం వచ్చి పంచభూతాల్లో మళ్ళీ కలిసిపోయింది అని బ్రహ్మాండైక్యం అనే పదానికి అర్థం. ఆయన రానే లేదు, పోనే లేదు, ఆయన మౌన వ్యాఖ్య కదా అయిందా. కాబట్టి బ్రహ్మాండైక్యం చెందారు, శివైక్యం చెందారు, కాలధర్మం చెందారు, ఈ పదాలన్నీ వాడుతుంటారు. ఏ పదంతో నేనైతే చెప్పలేను, నాకైతే తెలియదండి. కాలధర్మం చెందారు అంటే కాలధర్మం అనేది తనలో ఏదైనా కలుపుకోవడం అనమాట. అది అతని దేహాన్ని, ఆ దేహాన్ని మాత్రం అది తీసుకొని పోతుంది. దేహి దేహంతో కూడినటువంటి అబద్ధపు గుర్తు ఆయనకి దేహం ఉండేటప్పుడే గురు పరంపరాగతంగా తను రహితమైనాడు కదా. ఆయన కొత్తగా మరణం ఏడుంది. అందుకని అక్కడ సకలము లేనిదిటకొచ్చి చనేనా క్వశ్చన్ మార్క్. అది రానేలేదు కదా సృష్టి, మళ్ళీ లయం ఎట్లా చెప్పేది? నిన్న సూచనలో చెప్తారండి, ప్రారంభకులకు మాత్రం బోధక్రమం మొదటి నుంచి రావాల్సిందని. అందుకని ముందు సాంఖ్యయోగాన్ని చెప్పారు.
సాంఖ్యయోగం, తర్వాత కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం, ఆ తర్వాత జ్ఞాన కర్మ సన్యాస యోగం, అప్పుడు ఆత్మ సంయమ యోగం. అక్కడ మనసు నిగ్రహించే ఉపాయం చెప్తారు. మొదటి 6 అధ్యాయాలు నీ నిజ రూపమేచలం, అది భగవద్గీత సారాంశం. కానీ ఇక్కడ కృష్ణ ప్రభువులు సూచన చేయడానికే ఈ పద్యాలను ఉపయోగించారు కాబట్టి ఇక్కడ సూచన అండి. సకలంబు లేనటువంటి బయలును, అచల పరిపూర్ణంలో లేనిది వచ్చింది పోయింది అనడం వాచ్యార్థము మాత్రమే. ఎక్కడికి పోయింది అంటున్నారు చూడండి. తాను లేనంచు సూచన అయినటువంటి శిష్యుడు నేనెప్పుడు పుట్టనే లేదని కని చూసి పగలును చూసిన వెంటనే చీకటి ఎక్కడికో పోతుంది అంటారు. అది వాచ్యార్థం. ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఇంకా దూరం కొండమ్మా. ఆమెకు ఫోన్లోనైతేనే వినిపిస్తుంది. ఇక్కడ ఇంతమంది వింటా ఉండరు, అది పెట్టుకొని రీసౌండ్ దూరం పోయినట్టు ఆమెకు చెవుడు అనమాట. మన మిషన్ ఉంది కదా, బయట వినమని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, అట్లే వినండి. మళ్ళీ సెల్లులో పెట్టుకునేది ఏంటి మీరు? నేను బయట ఊర్లో సరే ఇది ఎట్టుందంటే అది ఉంటుంది ఎట్టుందంటే ఒకరికి కొన్ని అలవాటు అయిందంటే వదలలేరు అనమాట. వినండి. కాబట్టి ఉన్న పరిపూర్ణంలో లేని ఎరుక అని పరమ పురుషుడు ఈ బయలు. మనకు కందపద్యాల్లో సూచన చేసేటప్పుడు మొదట ఏం ప్రారంభించారంటే పరమ పురుషుడును లేనిది ఎరుకయు అన్నారు కదా. పరమ పురుషుడు అంటే పరిపూర్ణం, లేనిది ఎరుకయు కలదు అంటే కలదు అనే మాట కూడా అక్కడ వ్యర్థమే కదా. అచల పరిపూర్ణమే ఉన్నది, ఎంత లేనిది అన్నప్పుడు లేనిది మళ్ళీ వచ్చింది పోయింది అనేది ఎందుకు అంటే శిష్యుడికి గురువు ఉంటాడు కాబట్టి. గురువుకి శిష్యుడు మాత్రం లేనివాడే. శిష్యుడికి గురువు ఉంటాడు కాబట్టి ఆ గురువు గారు శిష్యుని స్థాయిలోకి వచ్చి చెప్పేటువంటి సూచనలు ఇవి. అప్పుడు శిష్యునికే తాలేచిపోయిన అరే అప్పుడు శిష్యుడు గురుస్వరూపాన్ని చెందుతాడండి. పొందేది, తీసుకునేది, ఇచ్చేది కాదు. ఎప్పుడైతే శిష్యునికి సూచన అవుతుందో ఇప్పుడు 21 రోజు తర్వాత గుడ్డు పిగులుతుంది. పగలడం వేరు, పిగలడం వేరండి. అవును, పగలడం అంటే ఏదైనా కింద వేస్తే పగులుతుంది. ఇదేంటే ఓపెన్ చేసుకుని వచ్చేస్తుంది. అట్టా శిష్యుడే తయారయ్యేది. ఇది కూడా పోలిక మాత్రమేనండి. నేను అంతకు మించి చెప్పేదానికి నాకు కూడా తెలియదు. కానీ గురువు గారు ఇక్కడ చిన్న ఇది ఇప్పుడు దీన్ని ఈ రకంగా అన్వయించుకోవచ్చా? భగవంతుడు నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని జనరల్ గా అంటూ ఉంటారు. సేమ్ టైం నేను భగవత్ స్వరూపాన్ని నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోలేదు కనుక మీరు భగవత్ స్వరూపం కాదంటారు. అంటే ఈ పరిపూర్ణ కూడా ఇక్కడ అన్వయిస్తుందా ఈ పదాలకి? ఖచ్చితంగా అన్వయిస్తుందండి. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, మీరు భగవంతుడు అని పెట్టుకున్నారు, ఆ పేరు అక్కడ పరిపూర్ణమని ఉపయోగిస్తున్నారు. ఆ పేరుని ఇక్కడ ఎందుకు ఇట్లా మార్చుకున్నారంటే అందరూ భగవంతుడు అంటే సృష్టికర్త అనేటువంటి సామాన్య అర్థంలో ఉపయోగిస్తారు కాబట్టి. అది పరిపూర్ణమే కాదండి అదే చెప్తాను మీకు. భగవంతుడు అంటే సృష్టికర్త అనే సామాన్య అర్థంలో ఉపయోగిస్తారు కాబట్టి ఆ భగవంతుడు నాగేశ్వర ప్రసాద్. అచల పరిపూర్ణం అనేటువంటి నిజ దైవము ఇక్కడ భగము అంటే యోని అని అర్థం అండి. సృష్టి ప్రారంభానికి ఎక్కడి నుంచి అయితే సృష్టి ప్రారంభం దాన్ని భగం అంటారండి. ఆ పదంలో ఉండే అర్థాన్ని చెప్తున్నా మీకు. పరిపూర్ణానికి ఏ పేరు లేదు, మీరు ఏమైనా పెట్టుకోండి, దానికి సంబంధం లేదు. ఇదంతా మన చర్చల్ని పరిపూర్ణం వినదండి. తన్మాత్ర సమితి లేదు కదా. కాబట్టి భగవంతుడు అంటే ఏమర్థం అంటే భగము అంటే యోని, ఏదైనా వచ్చేదానికి అవకాశం ఉండేటువంటి దాన్ని భగవంతుడు అంటారు. సృష్టికి కారణమయ్యేటువంటి దాన్ని అంతే, సృష్టికి కారణమైనటువంటిది భగవంతుడు అని అనుకుంటారు. ఆ శిష్యుడు విచారించిన తర్వాత సృష్టికర్త కానీ, ఇది కర్మయోగంలో ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు క్లియర్ గా, యజ్ఞము అనేటువంటి దాని గురించి.
యజ్ఞకర్త అనేది మీరే, అంటే సృష్టికర్త అనేది యజ్ఞకర్త అనేది నువ్వే, ఉమ్, నాగేశ్వర ప్రసాద్ గారే. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ గారికి అంటే వ్యష్టి సమిష్టుల యొక్క ఏకైక అబద్ధపు గుర్తుకి అతీతంగా ఉండేటువంటి పరిపూర్ణమే అంతటా నిండి నిబిడీకృతమై ఉండేది. అది. ఉమ్, దాన్ని వేరే పేరు లేక పూర్ణము అంటే సున్నా అని అర్థం, పరిపూర్ణం అంటే అంతకంటే రెండవది లేదు అని అర్థం. అది పూర్ణం అంటే సున్నా, పరిపూర్ణం అంటే అంతకు మించి రెండోది లేదు. ఓకేనండి. ఉమ్, సున్నలు ఎన్నైనా పెడతాడు మళ్ళీ పూర్ణమద పూర్ణమద అన్నట్టు సున్నలు ఎన్నైనా పెడతాడు. అందుకని పూర్ణం అంటే సున్నా, ఉమ్, పరిపూర్ణం అంటే అంతకు మించింది ఇంకోటి లేదు. ఆ అది అది ఉమ్, అందులో ఇది లేదు, ఎప్పుడు రాలేదు, మాటలు గారడిన ఇవన్నీ. అంతే గురుగారు. ఉమ్, అట్లా తాను లేనని, కని అంటే ఉన్న పరిపూర్ణాన్ని చూసిన వెంటనే తాను లేదని తనకే తెలిసిపోతున్నప్పుడు తానే పరిపూర్ణుడు. అది. ఇంకా అతనికి జన్మ లేదండి, జన్మ భ్రాంతి లేదు కాబట్టి జన్మ లేదు. ఉమ్, జన్మ భ్రాంతి తొలగింది కాబట్టి జన్మ లేదు. ఇప్పుడు నేను భగవంత్ స్వరూపాన్ని అనుకున్నప్పుడు దాంట్లో నేను లేను. అదే చెప్తున్నా, భగవంతుడు అనే పదం మీరు ఏదైతే మీరు మనసులో అనుకుంటారో నాకు తెలియదు కదా. ఇప్పుడు అవును, మీరు భగవత్ స్వరూపం అంటే ఆ పదానికి అర్థం చెప్పాను మీకు. ఇప్పుడు అంటే పరిపూర్ణ పరబ్రహ్మ అనుకుందాం. అది ఎట్ట అనుకుంటేది, నేను అదే చెప్తున్నానండి. భగవంతుడు అంటే సృష్టికర్త, ఉమ్, అది మీరే. ఉమ్, గాడ్ చెప్తాను చూడండి, GOD రాసుకోండి, GOD. ఉమ్, గాడ్ అంటే జి అంటే జనరేటర్ గురు బ్రహ్మ, అవును, ఓ అంటే ఆపరేటర్ గురు విష్ణువు, అవునండి. డి అంటే డెస్ట్రాయర్ లయం చేసేవాడు ఆ, గురుదేవో మహేశ్వర. జీవోడి గాడ్ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఇది మనకు ప్రారంభంలో తెలిసింది. అవును. ఆ చివరి పదానికి అర్థం మనకు తెలియదు. ఆ, గురు సాక్షాత్. ఈ సాక్షాత్ అంటే పరిపూర్ణమే సాక్షాత్. ఉమ్, కాబట్టి గాడ్ అంటే సృష్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు, ఈ 3 రూపాలుగా ఉండేటువంటి వాడిని గాడ్ అని, భగవంతుడని చాలా మంది పిలుస్తూ ఉంటారు. అవును. అది మీరే, నాగేశ్వర ప్రసాద్ గారిలోనే దాన్ని తెలియాలి. ఉమ్, ఈ గాడుకు అతీతంగా గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పర వచ్చిందో ఇక్కడ పరిపూర్ణంలో పరి ఆ, పర ఎప్పుడైతే వచ్చిందో ఈ సృష్టి స్థితి లయముల కంటే ఇతరమైన వేరైన ఉమ్, అది నాగేశ్వర ప్రసాద్ గారికి సంబంధం లేదండి. ఉమ్, పూజారి వెంకటేశానికి కూడా సంబంధం లేదండి. ఉమ్, వింటున్న సర్వశ్రోతలకు కూడా సంబంధం లేదండి. ఉమ్, పంచభూతాలకు సంబంధం లేదండి. ఆ, చెప్పేశారు మనకు, పంచకోశముల సంచును మించిన ఎరుక, ఉమ్, పంచకోశాల సంచిలోనే ఎరుక. ఆ, పంచకోశాలకు అతీతంగా ఉండేటువంటి పరిపూర్ణాన్ని శిష్యుడు గమనించినప్పుడు తాను దక్షిణామూర్తి స్వరూపుడై అపరోక్షం కాబడుచున్నాడు. ఉమ్, అట జరిగిన తర్వాత ఏమైంది అనేది సూచన ఇప్పుడు. ఆ, ఆ, ఇక నాగేశ్వర ప్రసాదే పరిపూర్ణుడు అని తెలిసిన తర్వాత అక్కడ నాగేశ్వర ప్రసాద్ ఉండడు. ఉంటారు. అదే. అప్పుడు ఉండకపోతే అంటే కర్తలేడు ఇప్పుడు, ఉమ్, కానీ మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటూ ఉన్నాడు. ఇప్పుడు పరిపూర్ణాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఉమ్, 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 తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. ఉమ్, లేదు. మీ కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్, మీ ఫేస్ లో క్వశ్చన్ మార్క్ నాకు అర్థమైతా ఉంది. ఉమ్, ఇప్పుడు మీరు కళ్ళజోడు ఎక్కడ పెట్టేశారో మర్చిపోయినారండి. ఉమ్, కళ్ళజోడు ఎక్కడ పెట్టేశారో మీరు మర్చిపోయినారండి. ఉమ్, గురువు గారు ఉండండి కాసేపు అనేసి మీరు నాకు మ్యూట్ చేసేసి మీరు మొత్తం ఊరంతా ఎత్తుకొచ్చారు, గది అంతా ఎత్తుకొచ్చారు, బిరువులంతా ఎత్తులాడారు. ఉమ్, అప్పుడు పోయి అమ్మగారిని అడిగారు, ఉమ్, నా కళ్ళజోడు ఎక్కడ పెట్టారా అని మీరు మా అమ్మగారిని అడిగారు. ఉమ్, అమ్మగారు ఒకసారి మీ కంటి మీద చేయి పెట్టి చూడండి అన్నారండి. ఉమ్. అప్పుడు మీరు కంటి మీద చేయి పెట్టి చూస్తే అరే కళ్ళజోడు దొరికిందే అంటారు. అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే అందుకనే అలా జరిగిన సందర్భాలు ఉంటాయనే ఉద్దేశంతో అదే దీన్ని అనుభవపూర్వకమైన ఉదాహరణ. ఉదాహరణ. ఇప్పుడు మీ కళ్ళ మీద మీ కంటి మీద చేయి పెట్టుకోండి అని అమ్మగారు చెప్పినప్పుడు మీరు చేయి పెట్టి చూసినప్పుడు కళ్ళజోడు ఉన్నది. ఉన్నది. యాడ్ నుంచైనా దొరికిందా? ఉండే కళ్ళజోడే ఉన్నదని తెలుసుకున్నారా? ఉన్నది ఏదో ఉన్నది అని తెలుసుకున్నాం అంతే. అట్లా పరిపూర్ణాన్ని మీరు తెలుసుకున్నాక ఇప్పుడు మళ్ళీ నేను పరిపూర్ణాన్ని తెలుసుకోవాలా అనే ఆసక్తి మీకు ఉంటదా? ఉంటది. క్లియర్ గా ఇది బయలు నెరుగా ఏది ఉండునరా. ఇప్పుడు పరిపూర్ణ నువ్వేం తెలుసుకున్నా, ఇంకేం తెలుసుకునేదా? ఉమ్, ఇది సూచన.
సంక్షిప్త ఇక్కడ గురుగారు ఇక్కడ సృష్టి పోషించబడటం డిస్ట్రాయ్ కావడం అనే ప్రక్రియ ఇది బయల్లో ఎందుకు తోచింది అనేది నాకు అర్థం కావట్లేదు. తోయటానికి కారణం ఏంటి? మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న అండి. కళలో కళ జరిగేటప్పుడు ఉమ్, ఎందుకు కనపడాలి మీకు పాము చెప్పండి? ఉమ్, నిద్రపోతున్నారు కదా, హాయిగా నిద్రపోవాలనే కదా మీరు అనుకున్నారు. నేను కళ కనాలని మనసులో అనుకుని ఏమైనా పడుకుంటారా? లేదు. మరి మనసులో ఏమి అనుకోకుండా పడుకొని మీరు గాఢంగా నిద్రపోయేటప్పుడు ఆ, దాంట్లో నుంచి మీకు మీరు అడవిలోకి ఎందుకు పోవాలా, పాము ఎందుకు రావాలంటే ఏం చెప్తారు మీరు చెప్పండి? చెప్పలేము. అదే ఇది కూడా నన్ను మాత్రం ఎట్లా చెప్పమంటారు? ఎందుకు వచ్చిందంటే ఆ, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి పాము అంటే భయం ఉండడం వల్ల, దాని చర్చల్ని మనం పగుల్లో విని ఉండడం వల్ల ఉమ్, మా పాము వస్తే ఎట్ట అని ఒక ఫీలింగ్ ఏదైతే మనకు ఉందో ఆ ఫీలింగ్ వల్ల మాత్రమే కళ్ళు పాము అనబడుతుందండి. ఉమ్, ఏదైనా కూడా మనం పగల్లో ఆలోచించినటువంటి విషయాలు పంచభూతాత్మకమైన విషయాలే కల్లో వస్తాయండి. ఉమ్, పంచభూతానికి అతీతమైన విషయం కల్లో రాదండి. రాదు. కలగనేది నాగేశ్వర ప్రసాదే గాని పరిపూర్ణం కాదండి. అది పంచిపోతాలకు అతీతమైనది ఏది కూడా కల్లో రాదు. వచ్చేదానికి ఇది ఆడుంది దాంట్లో. ఛాన్స్ లేదు. అదేలేండి. ఉమ్, అట్లా సూచన. అదేలేండి. బాగుంది. కాబట్టి పరిపూర్ణలో ఎరుకుందుకు తోచింది అనేది బ్రహ్మాండమైన ప్రశ్న. ఉమ్, నాకు ఇట్లాంటి ప్రశ్న లేదన్నా దొరుకుతుందని నేను దూరం వచ్చానండి. నేను పెద్దగా దొరకలేదు ఈ రోజు అని ఉమ్, నాగేశ్వర ప్రసాద్ గారిని పిలిపించుంటే వేసి ఉంటారు కదండి. ఇక్కడ సత్సంగంలో ఒక 50-60 మంది పైన ఉన్నారు. ఆ, అంతా నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళే. నేను ప్రశ్న ఆడొస్తుంది నాకు. అంతా సద్గురుమూర్తులే. అందరూ చక్కని. ఉమ్, అట్లా కాబట్టి ఉన్న పరిపూర్ణంలోనే ఈ బయలులోనే ఎందుకు ఎరుక తోచింది అంటే ఉమ్, అది ఎరుక తోయడం అనేది ఆ యొక్క భ్రమ లక్షణము. ఏం క్లారిటీ! ఉమ్, భ్రమ లక్షణము. ఎరుకతో ఇటం బ్రహ్మలక్షణం. అదే. Yes. భ్రమరహితం పరిపూర్ణం. ఉమ్, భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జనః ఉమ్, భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్. ఈ జగత్ అంతా కూడా భ్రమతో నిండి ఉండడం వలన, భ్రమే నిజమనుకోవడం వలన ఈ యొక్క ప్రపంచం ఉత్పత్తి అయినట్టు, స్థితిలో ఉన్నట్టు, మరి లయం చెందినట్టు తెలుస్తూ ఉంటది. ఆ, దీనికి సంబంధం లేని భావం సంక్షిప్తంగా చెప్తున్నా. ఉమ్, నామ రూప క్రయారహితమైన పరిపూర్ణములో ఉమ్, మూలము గాని స్థానం గాని లేకనే తోచబడుతున్న ఎరుక. ఇంకొకసారి చెప్పండి గురుగారు. నామరూప క్రయారహితమైన పరిపూర్ణంలో, క్రియారహితమైన పరిపూర్ణంలో మూలము గాని స్థానము గాని లేకనే తోచబడుతున్న ఎరుక. అది. ఓకే, ఓకే. మూలం. ఎట్లా అంటే ఇప్పుడు మీరే ప్రశ్న అడిగారు, బయలులో ఎందుకు తోచబడుతుంది అంటే ఉమ్, నిద్రపోతా ఉండేటప్పుడు మీకు సంబంధమే లేక మీరు పిలవకనే అదే వచ్చేస్తా ఉంది కళ్ళలోకి. సంఘటనలన్నీ మీ మనసులోకి వచ్చేస్తా ఉంది. మీరేమైనా పిలిచిరా? ఉమ్, మరణం తర్వాత జన్మ కూడా అదే మరొస్తుంది. ఉమ్, మరణానికి ముందు జన్మను జయించిన వాడికి పుట్టనే లేదు కాబట్టి మరణం లేదు, అట్ట లెక్క అది. ఉమ్, విచారించిన వాడికి జన్మ తప్పదు. ఉమ్, నేనేందుకు చెప్పేది, అది ఆల్రెడీ ఉంది కదా. జాతస్య మరణం ధ్రువము ధ్రువం జన్మ మృతస్య చ. ఉమ్, కాబట్టి నామరూప క్రియారహితమైన పరిపూర్ణంలో మూలము గాని స్థానము గాని ఈ లేకనే తోచబడినటువంటి ఎరుక ఉమ్, నామరూపాలతో కూడి నేనున్నాను అని అనుకుంటది. ఉమ్, నేనున్నాను అనుకుంటది. ఆ, అనుకున్నటువంటి చూడండి, నేనున్నాను అనుకోవడమే తప్ప ఇది లేదు. లేదండి. ఆ, ఉన్నది పరిపూర్ణమని, ఈ సృష్టికి సంబంధించినటువంటి అబద్ధపు గుర్తైన నేను లేనని, ఉమ్, ఇది భ్రమయని ఉమ్, సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి సద్గురు ప్రబోధ చేతగాన దృఢం అయిపోతే, ఉమ్, లేనిది లేని దానికి తెలిసిపోతే ఉమ్, ఉండేదాన్ని తెలుసుకునేదానికి ఏది ఉండదు ఈడ. లేదు. కానీ ఈ మాయను గుర్తించింది ఎవరు గురుగారు? మాయని ఇంకొకరు గుర్తించడం ఏంటండి? మాయ అంటే అర్థం ఏంటి? లేనిదే. మరి ఈ మాయ, ఇప్పుడు ఇదంతా మాయని మనం గుర్తిస్తున్నాం కదా, జగం మిథ్య బ్రహ్మ సత్యం అంటున్నాం కదా. ఇది గుర్తించిన ఉనికి అయితే ఉన్నది కదా, అదేమిటి? ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకో రకంగా తిప్పేస్తా. ఆ, కళ్ళజోడు లేదని భ్రమపడింది ఎవరు?
అది నేనే. కళ్ళజోడు లేదని భ్రమపడిన తర్వాత ఆ, ఇప్పుడు మీకు తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు మీ కళ్ళజోడు వద్దనేది ఎవరు? నేనే. ఎందుకు ఎతకరు ఇప్పుడు మీరు? ఉందని తెలిసింది కనుక. అచ్చా. అంతేనా? బాగుంది, బాగుంది. దానికి ఆటోమేటిక్ గా మీరు ఆడికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అంతేలేండి. అంతే. కాబట్టి ఉన్న అంటే మీరు పరిపూర్ణంగా ఉండారు ఇప్పుడు. కానీ పరిపూర్ణంగా లేనేమో, నేను ఎరుక స్వరూపుణ్ణేనేమో, గురువు గారు నన్ను మభ్య పెడుతున్నారేమో, మాటల గారిడి చేసి నన్ను పరిపూర్ణుడని ఊరికే చెప్తున్నాడేమో అని మీకు సందేహం అంటే, మీకంటే ప్రతి ఒక్కరికి నాలాంటి వాడికి వస్తుందండి ఆ సందేహం. అవును గురుగారు, ఎందుకంటే తెలుసు నాలాంటి వాళ్ళకి డిఫరెంట్ గా వస్తుంది. ఎందుకంటే అజ్ఞానం కనుక తెలుసుకోవాలి, కాంక్షతో వస్తుంది. అదే చెప్పిన పదాలే మీరు చెప్పారు అంతే కదా. అదే. కాబట్టి అటువంటి దానికి 69వ పద్యంలో తర్వాత ఎపిసోడ్ ఇంకా అద్భుతమైనటువంటి వివరాలంతా రేపు ఎపిసోడ్ చూద్దాం. అట్లాగే. ఈరోజు జ్ఞాన యజ్ఞం 2వ భాగం. అమ్మ ఒకసారి మనం జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. ఇది ఏడబోయిందో ఈ భగవద్గీత కనబడలేదు నాకు. జ్ఞానేశ్వరి భగవద్గీత డైరెక్ట్ గా వచ్చేసేయండి. మనం ఆహారం 3 రకాలు ఉంటుందని ఇదే కరెక్ట్ గుర్తుపెట్టుకున్నారు అమ్మాయి గారు. ఆహారం 3 రకాలుగా ఉంటుందని, అట్లాగే యజ్ఞం 3 రకాలుగా ఉంటుందని, తపస్సు 3 రకాలుగా ఉంటుందని, దానం కూడా 3 రకాలుగా ఉంటుందని తెలుసుకున్నాము. అందులో ఆహారం మాత్రం 3 రకాలుగా ఎట్లా ఇప్పుడు తెలుసుకుంటాం. త్రివిధ ఆహారములు. త్రివిధ ఆహారాల్లో సాత్వ, రజ, తమ ఈ 3 రకాల ఆహారాల్లో సాత్విక ఆహారాన్ని గురించి తెలుసుకుంటున్నాం మనం. దైవయోగము చేత ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పేటువంటి దైవం ఏదంటే సృష్టికి సంబంధించిన దైవం ఇది. కారణం ఏంటంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. ప్రపంచము తెలియబడుతున్నది జ్ఞానము వలనండి. నాగేశ్వర ప్రసాద్ తెలియబడుతున్నది మనస్సు వలన అండి. మనసు మీకు ఆ దేహం ఈ జన్మదే, ఈ మనసు ఎన్నో జన్మలదండి. కనుక ఇక్కడ దైవయోగము అంటే అర్థం ఏంటంటే ప్రకృతిలోని తన సహజ సిద్ధమైన స్వభావము చేత. లేరా డౌట్ అడగండి. ప్రకృతిలో మునుపటి దేహాన్ని విడిచిపెట్టినటువంటి స్వభావం ఏదైతే ఉందో దానికి అనుకూలమైన దేహమే ధరిస్తాడు వాడు. ఇప్పుడు కృష్ణ ప్రభువులు చేసిన సూచన టాప్ లెవెల్, అది విచారణంతా అయిపోయినటువంటి వాళ్ళకి అది. కానీ ఇక్కడ మనిషికి ఎటువంటి శ్రద్ధ ఉంటుంది, శాస్త్రం తెలియకపోతే ఎట్లా, శాస్త్రమే తెలియకుండా అతను శ్రద్ధగా. ఇప్పుడు ఒక ఆయన కాటమయ్య గారని ఒక ఆయన ఉన్నాడు ఈ ఊర్లో, దేవుడు కృష్ణాపురం దగ్గర ఉప్పునేసినపల్లి. ఆయన ఏమంటాడంటే కాటమయ్య గారికి వారి సహధర్మచారికి ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే ఎప్పుడు హాయిగా గొమ్మని ఉంటాడంట ఆయన. ఆయన కందార్థాలు ఎత్తుకపోయినా వద్దు అంటాడంట. ఆయన సాక్షాత్తు పల్లపోతల పుల్లయారిల శిష్యుడండి ఆయన. ఆయన ప్రతిరూపం అండి. ఆయనకి 78 వయసు, వాళ్ళ సతీమణికి 71. ఆమె ఏమంటారంటే మా శ్రీవారు ఎప్పుడు కూడా ఎటువంటి సమస్య లేకుండా హాయిగా మౌనంగా ఉండిపోతాడు. అసలు ఇంకొకటి ప్రమాదం, రాత్రి ఒక డౌట్ అడిగాము. రాత్రి 9 గంటలకు రాత్రి అంతా నిద్రపోకనే ఉంటాడు అని చూసిన. రాత్రి కొంచెం ఉండమ్మా చెప్తున్నా కదా. నేను రాత్రి కూడా చూసినా. నేను రాత్రి బాత్రూమ్ పోయేటప్పుడు పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తే ఆయన నిద్రపోలేదు. మీరేం భయపడనక్కర్లేదమ్మా, ఆయన నిద్రపోలేదు అని చూస్తే రాత్రి అడిగేసిన డౌట్ నేను ఆమెకి. చూడండి, మీకు ఆయన నిద్రపోవడం లేదు అంటే మీకేమైనా దగ్గుతూ తుల్లుతూ తూలుతూ ఏదైనా ఇబ్బంది పెట్టి మీకేమైనా మీకు నిద్ర లేకుండా చేస్తున్నాడా అని అడిగి. లేదండి, ఆయన నిద్రపోలేదు అనేది నా బాధ అండి అంటే. ఆయన సహజంగా యోగి అమ్మా, ఆయన నిద్రతో నీకేం పని, మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? మళ్ళీ చూడ, ఇప్పుడు మీరు హాస్పిటల్ పిలిచినాడా? ఇప్పుడు ఆయన ఏమైనా మీకు మళ్ళీ హాస్పిటల్కి పోదారా అని పిలిచినాడా? ఏమైనా నొప్పిగా ఉందన్నాడా? ఆయన ఎక్కువగా మాట్లాడరండి, సైగలే అంతా. అంటే హాయిగా ఆయన ఎటువంటి, అంటే
పాంచభౌతిక విషయాలను పట్టించుకోకుండా ఉన్నాడు, సన్నగా పుల్లలాగా ఉన్నాడు. ఆ, ఆయన పాంచభౌతిక విషయాలను పట్టించుకోకుండా నిరంతరము సద్గురు స్మరణలో ఉన్నాడండి. మా గురువు గారు నిర్భయానంద్ గారు కూడా అంతేనండి, పడుకోరాయి ఎప్పుడు. చూసారా? కాబట్టి మీరేం, వాళ్ళ గురువు కూడా అంతేనంటే మీరేం పట్టించుకునే అవసరం లేదండి. మీ ఆరోగ్యం మీరు చూసుకోండి అమ్మా, చాలు. ఎందుకు దిగులు పడతారు దానికి? మీకేం ఇబ్బంది లేదమ్మా. ఆయన నిద్రపోకపోతే ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది, ఈవిడ ఆందోళన. ఆయన ఎప్పుడు పడుకోరు, ఏం అవసరం లేదు. 78 ఏళ్ళ వయసులో నిద్ర లేకపోతే ఆయన ఆరోగ్యం ఏమైపోతుందని ఈవిడ దిగులు పడతారు. ఏం అవసరం లేదమ్మా. కాబట్టి ఆయన తినే ఆహారం అది. మీకు చెప్పాలంటే ఇంకా ఆయన్ని తీసుకునే ఆహారం అట్లాంటిది. మన సబ్జెక్ట్ అదే. ఆయన తీసుకునే ఆహారం చెప్పేదే శబ్ద స్పర్శ రూప రస గంధాలలోని పంచ విషయాలలో ఆ శరీరానికి ఎలాంటి ఆలోచనలు కావాలనో అలాంటి ఆలోచనలు మాత్రం కాటమయ్యలో నడుస్తుంటాయి. కాటమయ్య అక్కడ ఉండడు. ఇప్పుడు ఇక్కడ ఆహారం అంటే ఇప్పుడు మనం నిత్యం తినే ఆహారంతో సంబంధం లేదు దీనికి, అంతే కదా గురుగారు? నోటితో తీసుకునేది మాత్రమే ఆహారం కాదండి. అది ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎవరన్నా మటన్ గట్టం తింటే వాళ్ళకి రాదంటానికి లేదు, పరిపూర్ణ తెలియదు, వచనం తెలియదు అనటానికి లేదు అక్కడ. ఆ పదం గాని దానికి సంబంధించినటువంటి డివిడెంట్ గాని ఆహారాన్ని భగవద్గీత లేదండి. లేదు, మనం తినే ఆహారం సంబంధించి శబ్ద స్పర్శ రూప రసగంధాలు దీనికి సంబంధమైన విషయం ఇది. ఈ విషయం మనకు 2వ అధ్యాయం 69 శ్లోకంలో క్లియర్ గా ఉందండి. అంటే అర్థమైంది. లేదా ఆహారం అంటే మీరు ఎట్టా కొంతమంది అనొచ్చు, ఆహారం అంటే తినేది మాత్రమే ఆహారం అండి, శాకాహారం మాంసాహారంగా విభజించామని అనొచ్చు మీరు. అమ్మాయి గారు పెట్టేశారు 2వ అధ్యాయం 69 తీసుకుని. ఆయన ఏం క్లారిటీ ఉందమ్మా? 69 69 కదమ్మా, అమ్మాయి గారికి తెలుసు అనుకుంటా నెంబర్. ఓహో 59. చూడు, నాకే నెంబర్ మర్చిపోయినా, మీరు చెప్పేది కరెక్ట్. 59 తీసుకోండి. అంటే అమ్మాయికి భగవద్గీత పూర్తిగా వచ్చు, నాకంటే బాగా చూడండి. పర్ఫెక్ట్ చూడండి. ఇదేనండి ఆహారము అంటే మాంసాహారము శాకాహారము అనే విడగొట్టుకునేటువంటి ఒక సంస్కృతి సమాజంలో మాన్యతలు జరిగిపోతున్నాయి. అది కానీ నేను చెప్తే పూజారి వెంకటేశ్వర తప్పు చెప్తున్నాడు అంటారు ఎక్కువ. ఎందుకంటే 10 మాట పాడి 5 దరజల్లు కదా. ఇప్పుడు ఆహారం గురించే సమస్య. ఇప్పుడు మనకు దీంట్లో సాత్విక ఆహారం అంటే ఏంటని ఈరోజు. కాబట్టి చూడండి, 10 మాట పాడి 5 దరజలు. ప్రపంచంలో ఎక్కడ చూసినా శాకాహారం మాంసాహారం, శాకాహార జగత్తు. మాంసాహారం తింటే పాపం వచ్చేస్తుంది, శాకాహారం తినండి అంటే రెండిట్లో ఆహారం అనే పదం కామన్ గా ఉండదు కదండి. కాబట్టి ఆహారం అంటే నోటితో తీసుకునేది మాత్రమే ఆహారం కాదండి. మనకు ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తాం మనం. ఆహారం అంటే ఏమనే పద అర్థం తెలుసుకునే ప్రయత్నమే చేయరు. గుడ్డిగా ఒకదాన్ని నమ్మేసి ఒకదాని గురించి వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి, విషయ వినివర్త. ఈ శ్లోకం దగ్గర నాకు మా గురువు గారికి ఒక 10 రోజుల పైన యుద్ధం అనమాట, దీనిలోని అర్థాల పైన. విషయావి నివర్తంతే అని పెట్టుకున్నారు గురువు గారు. అదట కాదండి, విషయ వినివర్తంతే. స్పేస్ యాడ్ ఇచ్చారు చూడండి, మీకు కనిపిస్తుంది. విషయ వినివర్తంతే. విషయ ఇప్పుడు చదవండి మీరు. విషయ వినివర్తంతే. నివర్తంతే అంటే విషయాల జోలికి పోవద్దని, వినివర్తంతే అంటే కాటమయ్య గారి లాగా ఉండమని. అవి విశేషేణ అని అర్థం. ఒక్కసారి గురుముఖంగా నువ్వుగా నా సూచన జరిగితే ఇంకా విషయాల్ని పూర్తిగా నీలోకి చొరబడనీయవు. ఒకసారి ఎక్కడో చెప్తారు జ్ఞానేశ్వరే, గేట్లు వేసి బేగం వేసేస్తాడంట 5టికి. చెవి పంచ జ్ఞానేంద్రియాలకి గేట్ వేసి బేగం వేసి 4 దగ్గర 4 సెక్యూరిటీని పెడతారంట. అంటే అటు వర్ణిస్తాడు ఆయన. చెడ్డ విషయాలు ఏదైనా సమాజంలో ఏదైనా చెడు విషయాలు పనికిరాని గొడవలు జరుగుతా ఉన్నాయి అనుకో, దాన్ని చెవులోకి పోనీడోడు. అది అక్కడ వినివర్తంతే అంటే నిరాహార. ఆహారం ఉందే లేదా, విషయాలకు దూరంగా ఉంటాడు. విషయాలకు దూరంగా ఉండడం నిరాహారం అండి. అది ఆ విషయాలకు దూరంగా ఉండడం నిరాహారం. విషయాలకు దూరంగా ఉంటే వాడు నిరాహారి. అంతేనండి. వస్తుండేవాడు నిరాహారి కాదు, వస్తుండేవాడు నిరాహారి. అవును, నాస్త్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత అంటే అతిగా పస్తుండేవాడికి గాని అతిగా తినేవాడికి గాని యోగము కుదరదు. 6వ అధ్యాయం. కాబట్టి
పస్తులు ఉండేవాడు ఆహారాన్ని గురించి చింతన చేస్తుంటాడు. ఉమ్, అతిగా తిన్నవాడు ఎప్పుడు జీర్ణమవుతుందని ఆలోచిస్తా ఉంటాడు. అవును. దాని మీద దృష్టి ఉంటుంది. ఆ, అంతే కదా, భుక్తాయాసం. అయితే ఇది అడుగుతున్నారు కదా, మళ్ళీ రాత్రి తినగలమా లేదా వాడు తినేటప్పుడు ఆలోచన ఉంటుంది కానీ తింటా ఉంటాడు. తింటా ఉంటాడు. ఆ, ఈరోజు ఏదో బాగుంది, తీయగా ఉంది కదా, పాయసం బాగుంది, ఇంకో ఒక గ్లాస్ ఎక్కువ తాగుతా అంటాడు. ఇప్పుడు బాత్రూమ్ లోకి 2 సార్లు పరిగెత్తాలనేది అప్పుడు ఆలోచించాడు. వస్తుంది ఆలోచన, నేను అంతే నాలుగు గురువు. మాట నేను కూడా అంతే. అని 4 మాట అంటాడు. నేను కూడా అంతే. నేను ఏం చేశారంటే పప్పుల పాయసం బాగా వేసినారు ఇక్కడ. ఆ, అదేదో బాగుంది అనేసి వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అన్నానికంటే ముందు ప్లేట్ నిండా దాన్నే పోస్తా ఉంటారు అందరికి. ఆ, అప్పుడు నేను అనుకున్నా, సరే బాత్రూములు దండి కట్టి పెట్టినట్లే ఈయన కృష్ణ. అట్లా ఇప్పుడు అది నోటితో తీసుకునే ఆహారం అండి. అది ఆ, ఇక్కడ నిరాహారం అంటే దేహినః. మీరే చెప్పండి, ఆ ఆహారం నోటితో తీసుకునే ఆహారం దేహానికి. అంతే. ఈ 5 ఆహారాలు ఎవరికి? దేహికి. దేహికి. అది రైట్ రైట్, బాగుంది. ఉమ్, ఆడుంది కదా, నేను చెప్పేది ఏంది, ఆడుండదు కదా. అవునండి, అవును. ఇదే శ్లోకాన్ని మనం అప్పుడు ఇంత వివరంగా నేను చెప్పుకోలేకపోయి ఉండొచ్చు. ఉమ్, ఇంత నాలెడ్జ్ నాకు అప్పుడు లేదు. అయ్యో, అప్పుడు వచ్చిందని చెప్పేదానికి లేదు. ఓకే. ఉమ్, ఎందుకంటే అప్పుడు చెప్పినవాడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు. ఉమ్, కానీ కొంచెం పరిపక్వత ఉంటుంది. మీకు చెప్పి మీ ప్రశ్నల్లోని అంతరార్థాన్ని పరిశీలించి కొద్దిగా పరిపక్వత ఎక్కువ ఉంటది అంతే. అది దేహానికి. దేహి. ఓకే, బాగుంది. ఆ దేహికి మాటల ద్వారా తినకూడదు అనేటువంటి ఇది ఉంటుంది. కానీ ఉమ్, రసవర్జ్యం తెలుసు. మనం బాత్రూమ్ 2-3 సార్లు పోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడికి ఆపాలని తెలుసు. ఆ, కానీ రసవర్జ్యం అంటే దీంతోనే పోల్చండి విషయాలను కూడా. ఆ, ఇదే విధంగా ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మనకు గొడవ అవుతుంది వాడికి ముందే తెలుసు, కానీ ఆగలేడు, ఉబ్బలా. ఆగలేదు, ఆగలేదు. ఉమ్, రసవర్జ్యం రసోప్యస్య. అచల పరిపూర్ణ గురువును చూసి విచారించకుండా ఉంటే గుడ్డెద్దులాగా విషయాలు వెనకబడి వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోతుంటాడు. ఉమ్, మామూలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో బాధపడుతుంటాడు. ఉమ్, ఇక్కడ పరం దృష్ట్వా అంటే అర్థం ఏంటంటే ఉమ్, పరిపూర్ణాన్ని చూసిన తరువాత. ఉమ్, పరం అంటే పరిపూర్ణంలో ఉండేటువంటి పరబ్రహ్మంలో ఉండేటువంటి పరాత్పరంలో ఉండేటువంటి అదే అది. దృష్ట్వా అంటే నిజంగా పరిపూర్ణాన్ని చూస్తే ఈ ఆహారంతో సంబంధం. ఉమ్, అదే పదం చూడండి, విషయ వినివర్తంతే. అదే నివర్తంతే ఇక్కడ పెట్టారు చూసారా. ఉమ్, అక్కడ గట్టిగా ప్రయత్నించాలా, విశేషంగా ప్రయత్నించాలా. అది కానీ పరిపూర్ణ గురువు సూచన చేసినాక వీడి ప్రయత్నం చెప్పలేదు, వాడు కనపడడు. అది ఇప్పుడు దేహికి మాటల ఆహారం ఉండదు. ఇప్పుడు పరిపూర్ణ గురువు దగ్గర సూచన తీసుకుంటే నివర్తత అదే పోతుంది. నువ్వు కష్టపడే పని లేదు ఇంకా. ఇక మాటల ఆహారం, వ్యవహార ఆహారం ఉండదు. అదే కాటమయ్య స్వరూపం. అది అది సూచన అంతేనండి, విషయ సూచన అంతేనమ్మా, మీరేం దిగుబడి. కాబట్టి పరం దృష్ట్వా నివర్తతే అంటే అచల పరిపూర్ణ గురు సూచన మేరకు ఎరుక లేనిదగును. అయిపోయింది. భగవద్గీత శ్లోకంలో కూడా ఇంత భావాన్ని చెప్పొచ్చు అని కృష్ణ ప్రభువుల ద్వారా జ్ఞానేశ్వరి. ఇప్పుడు మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరికి వచ్చేయండి అమ్మా. దైవయోగము చేత భుజించు వాడికి అంటే ప్రకృతిలో ఉండే సత్వగుణము ఉండేటువంటి వాడికి, సత్వగుణ ప్రవర్తన ఉండేటువంటి వాడికి మధుర పదార్థాలకు సంబంధించి రుచి పెరుగుతుంది. ఏ ఖాద్య పదార్థములు అంటే అర్థం ఏంటంటే భోజనానికి అంటే నోటి ద్వారా లోపలికి తీసుకునేదానికి తయారు చేసి సిద్ధం చేసి ఉంచబడిన పదార్థాలని అర్థం. ఖాద్య పదార్థములు మూలతః రసవంతము, మధురము, రసపూర్ణము, పక్వమైనవిగా నుండును. అంటే పండిన పండును మాత్రమే వాడు తినాలని ఆలోచిస్తాడు తప్ప కాయను కోయుడు, పచ్చివి, ఉడకనివి, ఎండవి, ఇవంతా రజోగుణానికి సంబంధించింది. పచ్చివి, ఉడకకుండా ఉండేది, ఎక్కువ వేడిగా ఉండేది, ఇది రజోగుణ ఆహారాలు. నెక్స్ట్ చూడు, వంకర టెంకరగాను వికార రూపముతోను ఉండకుండా ఉండే, వంకర టెంకరగా ఉండేది చింతపండు. వికార రూపముతోను, వికారం అంటే మిరకాయ తినండి, కొంచెం వికారం తెలుస్తుంది మీకు. అట్లా గుర్తు మీకు ఊరికే సూచన. అంటే ఎక్కువ కారము పులుపు లేకుండా హాయిగా చేతితో తాకినప్పుడు అతి కోమలముగా నుండునవి.
నాలుకకు ఉత్తమము రుచివంతము అయినటువంటివి, ఉమ్, రసపూర్ణములైనటువంటివి, ఉమ్, తాకుటకు మృదువుగా ఉండేటివి, ఆ, ఏవైతే ద్రవభాగమున తన స్థానమునందే అగ్నితాపము చేత ఎండిపోయినవో. ఆ, ఎండు ద్రాక్షను కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఆ, ఎండు ద్రాక్షను కూడా, అంటే ఈ ఆహార పదార్థాలు చెప్తూ ఉంటే 5 విషయాల పట్ల మీరు స్పృహ కలిగి ఉండాలండి. అది. కాబట్టి ఏదైతే గురుముఖము నుండి, చూసారా ఇప్పుడు ఆహారం అంటే ఏదో ఇప్పుడు చూపిస్తారు చెప్పండి. ఉమ్, ఏదైతే గురుముఖము నుండి వెలువడిన శబ్దముల వలె ఉమ్, అల్పమైనప్పటికీ అపారమైన తృప్తిని కలిగిస్తాయో, ఉమ్, అపారమైన తృప్తిని కలిగిస్తాయో, ఉమ్, మీరే చెప్పండి. అచల పరిపూర్ణ గురుబోధ తప్ప అపారమైన తృప్తి కలిగించేది ఈ సృష్టిలో ఇంకొకటి ఉంది అండి. ఉమ్, కాబట్టి తినేటప్పుడు అంటే వినేటప్పుడు అని గుర్తుపెట్టు. అదండి. తినేటప్పుడు నోటికి ఉన్నంత మధురము వినేటప్పుడు చెవులకు ఉంటదండి. అది తినేటప్పుడు అంటే వినేటప్పుడు అనే దానికి అన్వయించుకోవాల్సి వస్తుంది. అది కాబట్టి మధురముగా లోపలకు పోయిన పిమ్మట పొట్ట కూడా అంతటి సుఖకరముగానే ఉంటది. ఉమ్, పరిపూర్ణ బోధ వినేదానికి ఎంత సుఖకరంగా ఉంటుందంటే, ఉమ్, పూజారి వెంకటేశాన్ని సెలవులు ఎప్పుడెప్పుడు సెలవులు దొరికినప్పుడు కృష్ణాపురం దాకా రప్పించినాయి అనమాట. ఉమ్, పరిపూర్ణ ప్రబోధ అనేది ఉమ్, రోజు వరుసగా ఫోన్లే చేస్తా ఉంటే చుట్టుపక్కల జనాలంతా, ఉమ్, సరేనమ్మా ఎట్టెట్టుంటారో మీ దర్శన భాగ్యం నాకు కూడా అవసరమని నేను కూడా వచ్చాను, నేను ప్రయత్నం చేత వచ్చానండి. ఉమ్, కాబట్టి అటువంటి ఖాద్య పదార్థముల పట్ల సాత్విక మనుష్యులకు ఎక్కువ ప్రీతి ఉంటుంది. ఉమ్, ఇప్పుడు నన్ను చూడాలా అని మీరెంత ఉబులాట పడ్డారో, ఉమ్, మిమ్మల్ని చూడాలని నేను కూడా అంతే ఉబులాట పడుతున్నాను. అవును. కాబట్టి ఇది ఒకరికొకరు సత్సంగ విశేషాలు ఇవన్నీ. అంతే అంతే. ఈ నాలెడ్జ్ అనేది షేరింగ్ అన్న. సరే. ఈ లక్షణములతో కూడి ఉన్న అన్నము సాత్వికంగా ఎరుగవలెను. ఉమ్, అదే విధంగా ఎటువంటి వాదోపవాదములకు తావియనటువంటి సంవాదము ఆరోగ్యకరమైన చర్చగా భావించవలెను. ఉమ్, అట్టి మరి ఇట్టి అన్నము నిరంతరము ఆయు సంరక్షణము నడచును. ఉమ్, 78 అయినప్పటికీ ఆయన ఎప్పుడైనా హాస్పిటల్ వాళ్ళు అడుగుతాడా? ఉమ్, మాత్ర వేసుకోడు, ఎప్పుడు మాత్ర వేసుకునే పని లేదు. ఉమ్, చూసినారా, హాయిగా ఉన్నాడు. మరి సంతోషపడం మనం, ఇంకా యోగ్యం ఆయన. యోగి అంటే ఎన్నో కాషాయం కట్టుకుని ఎన్నో నుంచో మీ ఇంటికి వస్తే అప్పుడు యోగి అనుకుంటాం. మీ ఇంటి అయినా యోగ్యం మనం గుర్తించలేదు అంతే. గుర్తించాలి. గుర్తించలేదు. కాబట్టి ఈ విధంగా సాత్విక రసంతో కూడి ఉన్నటువంటి మేఘములు చూసుకోండి, ఇక్కడ మీకు ఇంకా అన్వయం చేస్తాడు దాన్ని. ఉమ్, సాత్విక రసముతో కూడి ఉన్న మేఘములు శరీరమున వర్షించినప్పుడు ఆయుష్యం అనేది దినదినాభివృద్ధిగాంచును. ఉమ్, మరి సువిఘ్నుడమైనటువంటి ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఇలాంటి ఆహారము సత్వగుణమును పోషించును. ఉమ్, శరీర మానసిక బలములకు ఈ ఆహారమే ఆధారము. ఉమ్, ఈ విధమైన ఆహారం తీసుకుంటే శరీరమున వ్యాధికి అవకాశం ఉంటుందా? ఉమ్, దీన్ని బట్టి వ్యాధులు రావడానికి కారణం తినే ఆహారం మాత్రమే కాదు కదా, ఉమ్. మానసిక ఆలోచన కూడా శారీరక అనారోగ్యానికి కారణాలు అవుతూ ఉంటాయి. ఇది 100% చూడండి. ఈ విషయం కుటుంబాలు అడిగితే సులభంగా చెప్పేస్తారు. అంటే మానసిక వైబ్రేషన్స్ కూడా మన యొక్క ఆరోగ్యానికి చాలా చిన్నగా వస్తాయి. కాబట్టి హాయిగా మన శివరామ దీక్షితులు చెప్పిన పరిపూర్ణ అచల ధ్యానాన్ని మనం ఈ రోజు కూడా నిన్నట్లాగానే కొనసాగిస్తాం. ధ్యానం వచ్చి మరి ధ్యానం చేసేటప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, అది మనకు అవసరం లేదు. కానీ అచల గురుమూర్తి చెప్పినటువంటి పరిపూర్ణ అచల ధ్యానంతోనే మన శిష్యుడు సద్గురు స్వరూపాన్ని చెందగలడు. చివరిగా నాకు తెలిసి అదే జ్ఞానాధ్యానం విశిష్యతే. కాబట్టి ఇలాంటి సాత్విక ఆహారం మానవుడికి లభిస్తే శరీర ఆరోగ్య భాగ్యోదయమైనట్లు తలంచవలెను. ఇట్లా అది అర్థం కానప్పుడు మనం ఆరోగ్యంగా ఉండే ఆయన కూడా రాత్రి నిద్రపోలేదే మెలుకుంటాడే, ఆయనకి ఏమన్నా అయిపోతుందేమో అని ఆందోళన పడతాం. మన అవేర్నెస్ అదంతే. అంతే. ఇట్టి ఆహారం వలన మనిషి
తాను సుఖం అనుభవించిన ఇతరులను కూడా సుఖవంతులను అనర్చును. ఉమ్, ఇప్పుడు ఆయన ఏమంటారు, నిరహంకారానికి అనిమిషత్వానికి ఉదాహరణ ఏంటంటే, ఉమ్, నేను తెల్లారి ఆయన ఎవరో పూజారి వెంకటేశం గారు వచ్చేస్తున్నారండి, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఆవిడ. ఉమ్, ఆయన చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే, నువ్వు బయలుదేరాడు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నేను మాత్రం మధ్యాహ్నం పైన వస్తానని అడట. మధ్యాహ్నం వచ్చారు కదా మీరు, 11 గంటలకు అట్ట వచ్చారు, 1 గంటలకు వచ్చారు. ఉమ్, అప్పుడు ఆమె నేను వెళ్ళొస్తానంటే బ్రహ్మాండంగా వెళ్ళారా, నాకేముండదు అనేసి మరి ఎవరితోనో బైక్లోనో బస్సులోనో ఎవరినో తోడించి పంపించేశారు. ఉమ్, అప్పుడు వచ్చి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హాయిగా వింటూ ఉన్నారు. ఉమ్, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఓహో మాట్లాడింది, ఫోన్లో మాట్లాడింది ఏమి అయ్యని గురించి అని అర్థమైంది. ఉమ్, అంటే ఇప్పుడు ఆయన నిరహంకారత్వానికి అర్థం ఏంటంటే, నా భార్య కదా, నువ్వు నా పక్కనే ఉండు, నాతో పాటే రావాలి, అట్లాంటిది ఏం లేదు ఆయన దగ్గర. లేదు. నువ్వు వెళ్ళమ్మా, బ్రహ్మాండంగా వెళ్ళి పర్వాలేదు, నేను నిదానంగా వస్తాను, మధ్యాహ్నానికి వస్తాను, నువ్వు పోయిరా పర్వాలేదని ఆయన గమ్మున ఇంట్లో కూర్చున్నాడు అంతే. ఉమ్, అంటే ఇప్పుడు నా దగ్గర వచ్చి వినడం వల్ల ఆయనకు ఉపయోగం కానీ, ఉమ్, వినకపోవడం వల్ల నష్టం కానీ అట్లాంటిది ఏం లేదు. ఉమ్, దాన్నే సహజమైన యోగం అంటారు, సహజామనస్క రాజయోగం అంటారు. మరి సహజ మనస్క రాజే. తిరుపతి గారు వచ్చారు కాబట్టి సరే ఇద్దరం కలిసి ఒకసారి మన ఆశ్రమానికి పోయి రావడంలో తప్పేముందని వచ్చారు. వాడు ఇక్కడికి రావడం వల్ల ఆయనకు వచ్చిన ప్రయోజనం లేదు, ఇది రాకపోతే ఆయనకు వచ్చిన నష్టం లేదు. అంటే ఇప్పుడు ఇట్లే ఉంటాయంట ఆయన మాటలంతా కూడా. ఆమె చెప్పడం బట్టి ఆయన నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంతవరకు. ఏముంది అడిగి పోయేదానికి అంటాడంట. అట్టని చెప్పి వచ్చినట్టు రాకుండా లేదు ఆయన, మధ్య మార్గం పాటిస్తున్నారు, గౌతమ బుద్ధుడి మార్గం అదేనమ్మా. కాబట్టి ఈ సాత్విక ఆహారంగాన అంటే ఇంత ఆరోగ్యకరమైనటువంటి చర్చ, అచల పరిపూర్ణాన్ని గురించినటువంటి చర్చ మనిషిలో ప్రవేశించినప్పుడు మనిషిలో ఉండే ఇంద్రియములకు కూడా ఎక్కువ సుఖంగా ఉంటుంది. ఇది సాత్విక చర్చ, సాత్విక ఆహారం గురించి. ఇప్పుడు మనము ఇంకా 10 నిమిషాలు ఉంది టైము. రజోగుణము మానవుడికి ఎటువంటి ఆహారము ప్రీతికరంగా భావిస్తాడో తెలుసుకున్నాం. చూడండి కానీ శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, కట్వం లలవనాత్యుష్ణ, కట్వ అమ్ల లవణ అతివృష్ణ, తీక్ష్ణ రూక్ష్ణ విదాహినః, తీక్ష్ణ రూక్ష విదాహినః, ఆహార రాజసస్యష్ఠ, ఆహారః రాజసస్య ఇష్టాః, దుఃఖ శోకమయప్రదాః, దుఃఖ శోక ఆమయప్రదాః. ఇది దుర్యోధనుడి ఆహారం ఇదే, రావణాసురుడి ఆహారం ఇదే. చూడండి శిశుపాలుడి ఆహారం కూడా ఇదే. ఇదే ఉదాహరణకు కొన్ని పాత్రలు చెప్తే మీకు అలవాటు అయితే తెలుస్తుంది. గురుగారు కాబట్టి ఆమ్లం అంటే ఉప్పు అండి, లవణం అంటే ఉప్పు, ఆమ్లం అంటే అది నిమ్మకాయలో ఉండేటువంటిది పులుపు. అవునండి. కఠినమైనటువంటి ఆమ్ల లవణ అతి ఉష్ణ ఎక్కువ వేడిగాను, తీక్ష్ణ రూక్ష్ణ విదాహిన ఉప్పు పులుపు కారము ఎక్కువగా, తీక్ష్ణం అంటే కారం, ఉప్పు పులుపు కారము ఎక్కువగా ఉండేటువంటి ఆహారాన్ని రాజసాహారం అంటారండి. ఉప్పు పులుపు ఓకే, కారం ఎక్కువ ఉండేదంట. ఉదాహరణకు మాత్రం తినే ఆహారంలో చెప్తారు కానీ ఆలోచన కూడా ఆహార రాజసస్యేష్ఠ, ఇటువంటి ఆహారము దుఃఖాన్ని కలిగిస్తుంది. దుఃఖం ఇంకోటి ఏడుపును కలిగిస్తుంది. దుఃఖం అంటే శోకం అంటే అర్థం ఏంటంటే బాధ, బాధను దుఃఖాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు చూడండి, దుర్యోధనుడు తాను బాధపడితేనే కదా ఇతరులను బాధ పెడతాడు. ముందుగా ఇతరులను బాధ పెట్టాల్సిన ఆలోచన ఎవరిలో బాధ పెట్టే వాటిలోనే మొదలవుతుంది కదా. అది కాలకూట విషం కంటే ప్రమాదమైందండి. కాబట్టి ఇక్కడ ఆహారాన్ని సూచనగా చెబుతూ మానవుడి యొక్క ఆలోచనల యొక్క స్వరూపాన్ని నిర్ణయించి చెబుతున్నారండి. ఎవరికి ఎలాంటి ఆలోచన వస్తే అతను ఆ గుణాన్ని కలిగి ఉన్నాడని అర్థం అండి. ఇప్పుడు ఇతరులను బాధ పెట్టాలనేటువంటి తలంపు అనేది అసలు ఒక మనిషిలో కలగడానికి ఏమన్నా ఒక కారణం ఉందంటారా? ఉందండి. కారణం లేకుండా కార్యమే జరగదు కదా. మీరే చెప్పండి, మీ దగ్గర చెప్పిస్తా. తినేవాడి యొక్క నోటిని కారం చేయాలని మిరపకాయకు ఉంటదా? ఉండదు. మరి ఎందుకు అంటున్నాడంటే మిరపకాయ ఆలోచన ఈలో ఉన్నది.
ఉన్నది. అది ఎలా ఉత్పన్నం అయిందండి చెప్తాను. ఎందుకు అలా జరుగుతుంది? అది అందరికీ ఉంటలేదు కదా, పర్టికులర్ గా అతనికి ఎందుకు అలా ఉంటుంది, ఇతరులు బాధ పెట్టాలని. ప్రకృతి సహజంగా త్రిగుణాలు కంపల్సరీ అండి. నువ్వు పుస్తకం చదువుకున్నా చదువుకోకపోయినా మిరపకాయ కారమే కలిగిస్తుంది, నెయ్యి రుచికరంగానే ఉంటది. అవును. దానికి ఉదాహరణగా మిరకాయ బజ్జీ తినే వాళ్ళు చూడండి, ఉస్సు ఉస్సు అని లాగుతూ ఉంటారు. తినేటప్పుడైనా అంతే. అవును. మిరకాయ బజ్జీ తినేటప్పుడు దానికి మిరకాయ బజ్జీకి మళ్ళీ కారం చేసి పెడతారు, ఎర్ర కారం కూడా. చట్నీ ఉంటది. ఆ మిరకాయ బజ్జీని దానికి అద్దుకొని దాన్ని తినేటప్పుడు ఏదో ఒకటి చేసి దానికి ఆ పిండి దాన్ని పూసి తింటారనమాట. అవును. కానీ అప్పుడు ఏమైతుందంటే కంట్లో నీళ్లు గారడం ఇట్లాంటివి వస్తే కూడా దాన్ని అనుభవిస్తూ తింటాడు, వాడు ఆస్వాదిస్తూ తింటాడు. అది ఆస్వాదిస్తూ తింటారు. అవునండి. అవును. అదే విధంగా దుర్యోధనుడు ఏం చేస్తాడంటే వాడికి ఆజన్మ సంస్కారంగా వచ్చినటువంటి ఆ యొక్క రజోగుణాన్ని ఆస్వాదిస్తూ కాలం గడుపుతాడు. వాదనలు, చర్చలు, వాదోపవాదాలు చేస్తాడు. చక్కెర ఉపమానం గారు, బజ్జీ, కారమైన బజ్జీ తింటాం లక్షణం వాళ్ళది. కాబట్టి ఇప్పుడు జ్ఞానేశ్వరిని చూద్దామండి. కాలకూట విషం కంటే ఎక్కువ చేదైన పదార్థం అంటే విషం ఏం చేస్తుంది? చంపుతుంది. అందుకనే విషయస్య విషయానంచ దూరమత్యంత మంతరం. విషయము విషము అని ఒక అక్షరమే తేడా, కానీ విషం తింటే ఆ వ్యక్తిని మాత్రమే ఒకసారే చంపుతుంది. కానీ విషయాలని సేవిస్తూ ఉంటే ఎన్ని జన్మలైనా చంపుతానే ఉంటాయి. కాబట్టి కాలకోట విషయం కంటే చేదైనటువంటి పదార్థం ఏదో అదే రజోగుణం. సున్నము కంటే సున్నం నాలుగు మీద పెట్టుకుంటే ఏమవుతుంది? అదే అదే రజోగుణం. అదే రజోగుణానికి సంబంధించిన వాడికి అటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అది మీరు చెప్పింది ఓకే. ఏది మిక్కుటమైన పులుపు ఎక్కువగా ఉండేది, తినే వస్తువులలో ఎక్కువగా పులుపు, ఉప్పు, కారము ఇటువంటి ఉండేటువంటిది తయారు చేసుకుంటాడు. అటువంటి వాడు అటువంటి తయారు చేసుకుంటాడు. అది మనిషి తనలో ఉండే ఆసక్తిని బట్టి ఆహారం తయారు చేస్తాడండి. అదే జంతువులు అయితే సహజంగా వాటి సహజాతాల ప్రకారం ఆ ఆహారాన్ని ఎంచుకుంటాయండి. కానీ మనిషి అట్ట కాదు, తనలో కలిగిన ఆలోచన తృప్తిపరచడం కోసం ఆహారాన్ని ఎంచుకుంటాడు. అంటే చర్చను, గుణాన్ని, ఆస్తిని వాడు ఆలోచనలో ఏది ఉంటే అదే వాడికి. అట్లా చూడండి, అన్నరసమును కలుపుట వలన ఏ పదార్థం అయితే ఉప్పు గల్లు వలె తయారైందో అంత ఉప్పగా ఉంటుందో ఇంకొంచెం ఉప్పే అంటాడు. అట్లా ఇంకను అనేక క్షారరసములు అత్యధిక పరిమాణంలో కలపబడి ఉండేటువంటి మిక్కుటముగా ఉప్పగా ఉండేటువంటి పదార్థాలు పురుషులకు అంటే రజోగుణం ఉండే వారికి ప్రీతికరంగా ఉంటుందని అర్థం. వాళ్ళ గుణాన్ని బట్టి ఆహారాన్ని ఎంచుకుంటాడు. అదేనండి, ఉప్పు, పులుపు, కారం ఎక్కువ తింటాడు గుణం ఉన్నాడు. అంటే ఇది ఆహారాన్ని సూచనగా చెప్పారు, కానీ ఉప్పు, పులుపు, కారం, వేడి ఎక్కువ తింటాడంటే అర్థం ఏంటంటే సమాజంలో గొడవల్లో ఎక్కువ ఉంటాడని అర్థం. అది అట్లా అన్వయించుకోవాలి. అట్లా అన్వయించుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే మీరే చెప్పండి, ఈ చెప్పినటువంటి ఆహారం ఇక్కడ కడుపులోకి నోటి ద్వారా తీసుకునేటువంటి ఆహారం మంచి ఆహారం తిన్నంత మాత్రం వాళ్ళు మంచి గుణాలే ఉన్నాయా? ఏమో క్వశ్చన్ మార్క్ నాకు ఉన్నాయా అని. అలాంటప్పుడు గురువు ద్వారా గ్రహించబడినటువంటి లక్షణం ప్రకారం గుణాలు మారుతాయి, కానీ గుణాలని ట్రైనింగ్ ఇచ్చి వాడు అది సరైన ప్రవర్తనకు అవకాశం ఉంది. కానీ అరే ఉల్లిగడ్డలు మానేయండి మీరు బాగుపడిపోతారంటే ఏంటండి? ఇది బాగుంది, చక్కర మాట. ఇప్పుడు ఏదైనా సత్వమైనటువంటి ఆహారం ఇచ్చి ఆడు అసలే నికృష్టుడు వాడైతే మాట్లాడే విధానం అయితే మారు. అదేదో సినిమాలో చెప్తాడు, అంతేనండి, నేను తినేదంతా నాన్ వెజిటేరియన్, సరే వెజిటేరియన్, నేను వెజిటేరియన్ తిని నాన్ వెజిటేరియన్ పనులు చేస్తుంటానంటాడు. అది కరెక్ట్. మీరు నాన్ వెజిటేరియన్ పనులు చేస్తుంటానంటే అర్థం ఏంటంటే కర్తవ్యం. విజయశాంతి కర్తవ్యం సినిమా డైలాగ్. మునగాకు తింటా ఉంటాడు, నేను తినేది శాకాహారం కానీ నేను చేసే పనులంతా మాంసాహారం అంటాడు. అంటే నువ్వు ఇంటికి పోయే లోపు యాక్సిడెంట్ జరగవచ్చు నీకు అంటాడు. ఇట్లా ఆలోచనని బట్టి ఆహారం ఉంటుంది, కానీ ఆహారాన్ని బట్టి ఆలోచన కాదు. ఆహారాన్ని బట్టి ఆలోచన కాదు. మానవులకు ఎప్పుడు కూడా ఆలోచన బట్టి ఆహారాన్ని ఎంచుకుంటాడు. కాబట్టి
సాత్విక శ్రద్ధ అంటే ఏంటో తెలుసుకున్నాము. రాజస శ్రద్ధ అంటే ఏంటో మిగతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అలాగే. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. చేదు పులుపు కారము ఉప్పును అధికముగా కలిసినవియు, వేడి ఎక్కువ కలిగిన మాడిన దాహమును కలిగించును. దుఃఖము రోగములను చింతను కలిగించు ఆహారము రజోగుణమును పెంచును, ఇవి అన్ని రాజసులకిష్టమగును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి న భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనా జయరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.